6:30 అవుతుంది అనుకుంటా, 6:30 6:35 అవుతుంది. క్లైమేట్ చూడండి గైస్ ఎలా ఉందో, ఫుల్ ఫాగ్ ఉంది మౌంటైన్ మీద అయితే. సో ఇప్పుడైతే మనం ఈ కొండ పైకి అయితే ఎక్కబోతున్నాం గైస్. ఇంత పైకి ఎక్కి ఇక్కడ పనుకున్నాయి ఇప్పుడు ఈ కొండ మీద పాక్స్ ఉన్నాయి కదా, ఇవి వేసుకుని నడవాలంటేనే కష్టము. అలాంటిది నేను కొండ మీదకి ఎక్కేసా. ఇవి చూడండి, ఇదే అన్మల్ కొండ. సో అన్మల్ కొండ విలేజ్ అటు కింద ఉంటుంది అటు సైడ్. ఇంతసేపు పైకి ఎక్కినందుకు సో నాకైతే సాటిస్ఫైడ్ ఫుల్గా. ఎవ్రీ 2 minutes గ్యాప్ తీసుకొని నేనైతే హైక్ చేస్తున్నా. సో గాయ్స్ కొండ అయితే చూడండి ఎలా ఉందో. సో ఫుల్ ఫాగ్ ఉంది, ఇవాళ ఏదో వర్షం పడుతున్నట్టు, కానీ వర్షం అయితే పడదు. సో ఇది మన అన్మల్ కొండ ఇంకా సిఎస్పురం వెళ్ళే రోడ్లో ఉంది కదా, సో మౌంటైన్ ఇది అన్మల్ కొండ. సో ఇదే అనమాట. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మ్యాటర్ ఏంటి అంటే, సో అన్మల్ కొండ అని చెప్పేసి ఒక ఊరు ఉంది. సో ఆ ఊరు దగ్గర అయితే ఒక మౌంటైన్ ఉంది. నేను ఆ మౌంటైన్ వీడియో తీసి 2 weeks బ్యాక్ ఇన్స్టాగ్రామ్లో అయితే అప్లోడ్ చేస్తాను. ఈ వీడియోకి కానీ 10K లైక్స్ వస్తే నేను ఈ మౌంటైన్ హైకింగ్ వీడియో అయితే చేస్తా అని చెప్పా. సో ఆ వీడియోని ఒకసారి చెక్ చేయండి. 10K లైక్స్ రాలేదు, 1K లైక్స్ కూడా రాలేదు అసలు. సో గాయస్ లైక్స్ రాకపోతే ఏమి 25K దాకా అయితే వ్యూస్ వచ్చినాయి. సో నిజం చెప్పాలంటే నేను ఆ వీడియో లైక్స్ కోసం అసలు చేయలేదు. సో ఎందుకు చేశానంటే, ఈ మౌంటైన్ ఎక్కాలని నాకు చిన్నప్పటి నుంచి డ్రీమ్ అనమాట. సో నేను అందుకని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నా. ఇప్పుడైతే వీడియోలోకి కంటిన్యూ అయిపోదాం, లెట్స్ గో. సో ఇప్పుడు టైం వచ్చేసరికి 6:30 అవుతుంది అనుకుంటా, 6:30 6:35 అవుతుంది. క్లైమేట్ చూడండి గైస్ ఎలా ఉందో, ఫుల్ ఫాగ్ ఉంది మౌంటైన్ మీద అయితే. సో ఇప్పుడైతే మనం ఈ కొండపైకి అయితే ఎక్కబోతున్నాం. సో నేను ఒక్కనే. సో లెట్స్ గో గైస్. ఇవాళ ఆదివారం కదా, ఈ మధ్య ఖాళీగా లేను, అందుకని ఎక్కలేదు. ఇవాళ అయితే ఖచ్చితంగా కొండ మీదకి అయితే ఎక్కేస్తా గైస్. సో లెట్స్ గో. ఇంకైతే లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. అండ్ ఒకసారి లొకేషన్ చూడండి గైస్, ఇది వర్షం పడేలాగా ఉంది. వర్షం పడకుండా ఉంటే చాలు, నో ప్రాబ్లం. వర్షం పడిందంటే మాత్రం అంతే. సో ఇటైతే దారి ఉంది చూడండి. అమ్మో, సో ఆఫ్ రోడింగ్ గైస్. నా హెల్మెట్ తెచ్చుకోలేదు నేను. సో బండి ఆగిపోయింది గైస్. అక్కడ ఉంది కదా రోడ్డు. సో మనం ఇక్కడ నుంచి ఆఫ్ రోడింగ్ చేసుకుంటూ వచ్చాం. సో కొండ అయితే ఇది. ఇంకొంచెం దారి చూసుకొని బైక్ని ఎక్కడైనా మంచి ప్లేస్లో పార్క్. సో గైస్ ఇక్కడ ఈ కొంచెం ప్లేస్ ఏదైతే ఉందో, సో ఇక్కడ నుంచి ఆ మౌంటైన్ ఎక్కడం చాలా ఈజీ. కానీ నేనేం చేశానంటే, సో ఆ ప్లేస్ని స్కిప్ చేసి ఇంకా ముందుకు వెళ్ళా. సో ఫుల్ అడ్వెంచర్ అయింది. స్టార్టింగ్ నుంచి మౌంటైన్ మీదకి ఎక్కడానికైతే దారి ఉంది బాగానే, నేను దాన్ని పెద్దగా పట్టించుకోలేదు అని గమనించలేదు కూడా. సో ఇంకా అలాగే ముందుకు వెళ్ళిన తర్వాత ఫుల్గా అడ్వెంచర్ అయింది. సో అడ్వెంచర్ ఎలా అయిందో ఇప్పుడు మీరే వేసి చూడండి. నేను దారి చూసుకొని బైక్ని ఎక్కడైనా మంచి ప్లేస్లో పార్కింగ్ చేసుకొని ఇంకైతే హైకింగ్ చేయాలి. అయితే ఒకసారి వ్యూ అయితే చూడండి, మౌంటైన్ వ్యూ. ఇటు పక్క నుంచి అయితే ఎక్కలేము అంత తేలిగ్గా, కొంచెం ముందుకు వెళ్తున్నా. ఇవాళ నా హెల్మెట్ తెచ్చుకోలేదు నేను, అందుకని ఒక చేత్తో బైక్ తోలితే ఇంకో చేత్తో వీడియో అయితే తీస్తున్నా. సో ఇక్కడైతే ఓన్లీ పక్షుల శబ్దమే, ఇంకోటి వినపడట్లేదు, ఇంకో నాయిస్ అనేది లేదు. ప్రశాంతంగా ఉంది ఏరియా అయితే. సో ఇటు కొంచెం దారి ఉంది ముందు. సో ఇటు పక్క నుంచి అయితే నేను పైకి ఎక్కబోతున్నా ఇప్పుడు. ఇక్కడంతా చూడండి, రాయినంతా కూడా కొట్టేస్తారు, మరి ఎందుకో తెలీదు. గైస్ ఇసుకుంది గైస్, ఇక్కడ జారుతుంది, బైక్ స్లిప్ అవుతుంది, డ్రైవ్ అంత ఈజీగా చేయలేము. సో ఇటు పక్క నుంచి అయితే ఈ మౌంటైన్ మీదకి ఈజీగా ఎక్కొచ్చు. నేను అందుకనే సో కొంచెం ముందుకు తిరుక్కొని ఇక్కడ నుంచి అయితే వచ్చా. ఫారెస్ట్ ఇదంతా. సో ఒక్కనే ఉన్నా. సో ఇప్పుడైతే అమ్మ వాటర్ బాటిల్ చూడండి. చూసినంత ఈజీ కాదు ఎక్కటం అయితే. ఎక్కేటప్పుడు కష్టంగా ఉంటుంది, దిగేటప్పుడు కాదు. సో లెట్స్ గో గైస్. బైక్ అక్కడ పెట్టేసా, సైడ్ లాగ్ కూడా వేసి. నా వెనకాల ఒక మౌంటైన్ ఉంది కదా, సో ఆ మౌంటైన్ మీద నుంచి కూడా దారి అయితే ఉంది. నేను దాన్ని కూడా అప్పుడు పెద్దగా గమనించలా, రిస్క్ ఎందుకుంటే వెళ్ళా. సో క్రేజీగా ఉండింది అయితే. బైక్ అక్కడ పెట్టేసా, సైడ్ లాగ్ కూడా వేసేసా, నో ప్రాబ్లం. రాళ్ళ మీద చూడండి పిట్టలు కూర్చొని ఉన్నాయి. పిట్టలు అయితే మామూలుగా లేవు గైస్. ఒకసారి ఇక్కడ నుంచి వ్యూ చూడండి గైస్, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. బ్యూటిఫుల్గా అయితే ఉందో. ఆ కింద ఉండే ఊరు మన అది దోబుగుంటలో ఏదో ఉంది గైస్, ఆ ఊరు పేరు పెద్దగా ఐడియా లేదు నాకు. కొండల మీదకి ట్రెక్కింగ్ చేయడం అంటే పిచ్చి, సరే ఒక్కన చేయడం అంటే ఇంకా చాలా ఇష్టం. సో ఎక్కే కొద్దీ చెమటలు పట్టేస్తున్నాయి గైస్. ఇంత వాతావరణము చాలా చల్లగా ఉంది, బట్ అయినా కూడా చెమటలు పడుతున్నాయి. అమ్మ ఒక అడుగు పైకి వేసి ఎక్కాలంటే దోల తీరిపోతుంది గైస్ నిజంగానే. సో నేను ఏదో అనుకున్నా, అలాగా పరిగెట్టినట్లుగా ఎక్కేద్దాం ఇదంతా అనుకున్నా, బట్ ఇప్పుడు అర్థమవుతుంది
గైస్ నేను తప్పు చేసా గైస్. అక్కడ దారి కనపడుతుంది కదా, అక్కడ నుంచి ఎక్కాల్సి ఉంది. అక్కడ దారి ఉంది, ఇక్కడ మాత్రం రాళ్ళు ఉన్నాయి ఫుల్గా. సో ఎనీవే పైకి ఇంకొంచెం ఎక్కితే సో పైకి ఎక్కేస్తాం. లెట్స్ గో. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. సో ముందు ఉంటుంది సినిమా తర్వాత క్లైమాక్స్ చూపిస్తాం మీకు ఎలా ఉంటుందో. లెట్స్ గో గైస్, అయితే పైకి ఎక్కేద్దాం. జస్ట్ ట్రైలరా అని చెప్పే కదా ఇందాకలా. సో సినిమా ముందుంది చూడండి, ఇదనమాట అసలు సినిమా. ఇప్పుడు ఉంటుంది. ఇటు సైడ్ దారి కానీ రావట్లేదు, ఎటు సైడ్ నుంచి ఎక్కాలో. ఈ రాళ్ళ పైకి ఎక్కి చూద్దాం. సో మ్యాన్ వర్సెస్ వైల్డ్లో సో బేర్ గ్రిల్స్ ఎక్కుతాడు కదా. సో గైస్ నేను కూడా ఇప్పుడు అలానే ఎక్కుతున్నా. సో మ్యాటర్ ఏంటంటే ఒక ప్రాపర్ వే అయితే కనిపించట్లేదు, అంటే దారి కనపడట్లేదు ఎటు సైడ్ నుంచి ఎక్కాలి అనేది. సో సగం పైకి అయితే వచ్చేసా. సో ఇదే అనమాట మౌంటైన్ అయితే. ఎవ్రీ 2 minutes గ్యాప్ తీసుకొని నేనైతే హైక్ చేస్తున్నా. సో నాన్ స్టాప్గా హైక్ చేయడం అంటే అంత ఈజీ కాదు. సో ఇంకా సన్ రైజ్ కాలేదు, క్లైమేట్ ఏందో చాలా చల్లగా ఉంది ఇవాళ. మార్నింగ్ నేను హైక్ చేస్తున్నానేమో. సో గైస్ ఇంకో విషయం ఏంటి అంటే, నాకు ఈ కొండ ఎక్కాలని చెప్పేసి డ్రీమ్ అనమాట. సో నేను ఆ చిన్నప్పటి నుంచి ఈ మౌంటైన్ అయితే చూస్తున్నా. మాది హనుమాల కొండ అయితే కాదు, మళ్ళీ హనుమాల కొండ నుంచి వీడియో తీస్తున్నాను హనుమాల కొండ అనుకుంటారేమో. మాది హనుమాల కొండ అయితే కాదు, మాది వేరే ఊరు. సో చిన్నప్పటి నుంచి డ్రీమ్ అనమాట ఈ మౌంటైన్ మీదకి ఎక్కను. సో ఫైనల్ ఇప్పుడైతే సోలో ట్రెక్కింగ్ అయితే చేస్తున్నా. అమ్మో వ్యూ అయితే సూపర్ ఉంది గైస్ కింద నుంచి. గైస్ ఈ రాయి ఉంది కదా, ఈ రాయిని నేను అక్కడ కూర్చొని చూసినప్పుడు ఏదో ఈగలు కూర్చొని ఉంది అనుకున్నా ఇక్కడ. సో ఇది మొత్తం కింద నుంచి ఒకలాగుంది కలరు, పైనుంచి ఒకలాగుంది చూడండి. సో గైస్ వ్యూ అయితే చూడండి ఎంత బాగుందో. ఇంకా పైకి ఎక్కే కొద్దీ వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుంది. సో మనం ఎక్కాల్సింది అక్కడ వరకు ఎక్కాలి, ఇంకా దగ్గరే. చాలా పైకి అయితే ఎక్కేసా. సో ఇప్పుడు మనకి సమ్మర్ టైం ప్రజెంట్ నడిచేది. సో నేను మళ్ళీ వర్షాకాలంలో కూడా వస్తా, అప్పుడు చూద్దాం గైస్ వ్యూ ఎలా ఉంటుందో. సో కళ్ళు మాత్రం మింగేస్తున్నాయి. ఇంకా పైకి ఎక్కాలి గైస్, ఇంకా పీక్ పాయింట్కి అయితే వెళ్ళాలి. సో అక్కడి నుంచి చూద్దాం వ్యూ ఎలా కనిపిస్తుందో. ఈ ముళ్ళు ఏంటో మీకు తెలుసా, ఇది అడవి పంది ముళ్ళు. ఇది హనుమాల కొండ అండ్ ఇది వ్యూ. ఒక్కసారి లుక్ ఎట్ దిస్ లొకేషన్ గైస్. ఓపిక లేదు, ఆ జోష్ అంతా పోయింది. చెట్టుకి ఏవో కాయలు ఉన్నాయి. సో గైస్ మీకు ఇప్పుడైతే అర్థమై ఉంటుంది కదా నా వాయిస్ని బట్టి నేను ఎంత అలసిపోయి ఉన్నా అనేది. సో ఇంకా పైకి ఎక్కువ కొద్దీ చాలా అలసిపోయా. ఇంకైతే నిజం చెప్పాలంటే ఎక్కలేకపోయా, చాలా కష్టంగా అనిపించింది. ఇవి తినే కాయలేనా మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇవేం కాయలు? కొండ మీద ఇంత పైకి ఎక్కితే సో ఈ కాయలు ఉన్నాయి చెట్టుకి. సో చాలా ఉన్నాయి గైస్. నాకు తెలీదు తినే కాయలో లేదో. నా బైక్ అయితే ఇక్కడ నుంచి నాకు క్లారిటీగా కనపడుతుంది. సో జూమ్ చేస్తా మీకు కూడా చూపిస్తా. అక్కడ ఉంది కదా, సో అదే నా బైకు. సో మనం ఇంతసేపు ఇటు సైడ్ నుంచి చూసాం కదా వ్యూ, ఇంకొంచెం అక్కడ వరకు ఎక్కినట్లయితే సో మనకి ఇంకో టోటల్ వ్యూ అయితే కనిపిస్తుంది హనుమాల కొండది. సో ఇంకైతే వెళ్దాం గైస్. అంటే చెమటలు పట్టేసి నా బాడీ మొత్తం కూడా చెమటలే. సో అసలు అర్థం కావట్లేదు నేను ఇంత పైకి ఎక్కి వచ్చానా అనిపిస్తుంది నాకే ఇప్పుడు ఇక్కడ నుంచి చూస్తే. చాలా పైకి ఎక్కాను గైస్. సో ఇంకైతే కొంచెమే ఉంది పైకి ఎక్కేది. సో అక్కడ దాకా ఉంది, ఎక్కేద్దాం ఇంకా. లెట్స్ గో గైస్, ఇంకైతే ఎక్కుదాం. అయితే ఫైనల్లీ పీక్ పాయింట్కి అయితే రావడం జరిగింది. సో ఇదే అనమాట ఇంకా లాస్ట్. సో ఫైనలీ ఎక్కేసా మౌంటైన్ మీదకైతే. హనుమాల కొండ మౌంటైన్కి స్వాగతం. వ్యూ అయితే మైండ్ బ్లోయింగ్, అసలు మామూలుగా లేదు. సో ఇంకొంచెం ఉంది పైకి ఎక్కేది. సో అక్కడ వరకు ఎక్కితే ఇంకా అదే లాస్ట్ పీక్ పాయింట్ అనుకుంటా. సో ఇప్పుడు అక్కడ ఎక్కుదాము. లెట్స్ గో గైస్. ఇంకా ఇక్కడ నుంచి వ్యూ చూడండి, ఇదే హనుమాల కొండ. సో హనుమాల కొండ విలేజ్ అటు కింద ఉంటుంది అటు సైడ్. సో ఇక్కడ నుంచి వ్యూ చూడండి గైస్ ఎంత బాగుందో. కళ్ళు అయితే చెదిరిపోతున్నాయి, వ్యూ అంతా బ్యూటిఫుల్గా అయితే ఉంది గైస్. సో ఇంతసేపు పైకి ఎక్కినందుకు
సో నాకైతే సాటిస్ఫైడ్ ఫుల్గా. ఇక్కడ నుంచి ఒక దారి ఉంది, ఈ దారి ఎటు నుంచి ఉందో తెలీదు. సో డైరెక్ట్గా ఈ దారి మీద వచ్చినట్లయితే మనం అయితే పైకి ఎక్కేయచ్చు. సో దారి అన్వల్కొండ నుంచి ఉందనుకుంటా ఇది. సో ఈ కొండపైకి ఎక్కాలని నాకు చిన్నప్పటి నుంచి డ్రీము. సో నా ఊహ తెలిసినప్పటి నుంచి ఈ కొండను చూస్తున్నప్పుడు ఎక్కాలి ఈ మౌంటైన్ మీదకి ఒక రోజు అనుకున్నా. సో ఫైనలీ ఈరోజు అయితే ఎక్కేసా. సో మార్చి 15 ఆదివారం 2026. సో ఈ డేట్లో అయితే పైకి ఎక్కేసాం మనము. అండ్ ఈ చెట్టుకి కాయలు చూస్తున్నారు కదా, ఎండిపోయి ఉన్నాయి. ఇవి కలివి కాయలు, ఇవి ఎండిపోయాయి మొత్తం. సో గైస్ ఇంత పైకి ఎక్కి ఇక్కడ పనుకున్నా ఇప్పుడు ఈ కొండ మీద. గైస్ ఏం తగల అటు పక్కన. సో ఇప్పుడు అదంతా తిరుక్కొని ఇటు సైడ్ అయితే వచ్చా. ఆ కింద కనిపిస్తుంది కదా ఊరు, అక్కడ దూరంగా. సో ఆ ఊరు హనుమల్కొండ. ఇంకా అది ఇటు పక్క టెంపుల్ ఉంది, హనుమల్కొండ టెంపుల్. సో వ్యూ అయితే మాత్రం క్రేజీగా ఉంది గైస్. నేను ఇక్కడికి సన్ రైజ్ చూద్దామని ఇంకొద్ది ఇక్కడికి వచ్చా. సన్ రైజ్ అయితే కనపడట్లేదు ఇంకా. సన్ రైజ్ కూడా అవుతుంది. సో అది హనుమల్కొండ ఊరు. ఇంకా అక్కడ టెంపుల్ ఉంది, హనుమల్కొండ టెంపుల్. సో నేను ఇటు సైడ్ నుంచి ఎక్కా మౌంటైన్ మీదకి. సో చాలా కష్టం అనిపించింది గైస్ పైకి ఎక్కడానికి అయితే. సో ఇంకైతే దిగేయాలి. సో టైం 7:30 అవుతుంది. నేను 9 కల్లా మళ్ళీ మా ఊరు వెళ్ళిపోవాలి. సో ఇక్కడ నా యాక్షన్ కెమెరా పెట్టా. సో టైం ల్యాప్స్ వీడియో రికార్డ్ చేస్తున్నా సన్ రైజ్ది. సో హనుమల్కొండ పైనుంచి వ్యూ అయితే మామూలుగా లేదు. సో నేను ఇన్స్టాగ్రామ్లో ఒక కామెంట్ చూసా, ఈ కొండ ఎటు పక్క నుంచి చూసినా ఒకేలా కనిపిస్తుందని. సో అదైతే నిజమే. ఎటు సైడ్ నుంచి చూసినా ఈ మౌంటైన్ అయితే ఒకేలా కనిపిస్తుంది, మన హనుమల్కొండ. సో గైస్ ఇప్పుడైతే సన్ రైజ్ అవుతుంది. నేనైతే హనుమల్కొండ మీద ఉన్నా. సో సూర్యుడు చూడండి. సో నేను 6:30కి వచ్చి 6:30 నుంచి ఇప్పటికైతే సూర్యుడు అయితే బ్రైట్ అవుతున్నాడు. సో వ్యూ అయితే సూపర్ ఉంది గైస్ అసలు. సో ఇవాళ నేను చాలా కష్టపడ్డా కొండపైకి ఎక్కడానికి అయితే. సో చూస్తున్నారు కదా మొత్తం చెమటలు పట్టేసినాయి. సో ఒక్కనే సోలో హైకింగ్. ఒకవేళ కళ్ళు తిరిగి పడ్డామంటే మాత్రం తీసుకోమని ఎవరు కూడా రాలేదు. టైం అయితే 8 అవుతుంది. సో ఇంకైతే దిగాలి, మళ్ళీ మా ఊరికి వెళ్ళాలి. సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో హనుమల్కొండ పై నుంచి ఫైనల్లీ వ్యూ అయితే చూపించేస్తాం మీకైతే. సో ఫైనల్లీ వీడియో అంటే గైస్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. అలాగే వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఫుల్ అడ్వెంచరిస్టిక్ అయితే సో ఈ హైకింగ్ వీడియో అయితే నేను చేశాను అనమాట. సో సోలోగా చేశా. ఆ రాళ్ళు ఎక్కి దిగుతున్నప్పుడు అయితే మాత్రం భలే ఘోరంగా అనిపించింది. సో ఎక్కడం కష్టమే, దిగడం కష్టమే, రాళ్ళు ఉన్న కొండనైతే. మౌంటైన్ పైకి ఎక్కి సో సక్సెస్ఫుల్గా అయితే దిగేసా కిందకి కూడా. సో ఒక సైడ్ నుంచి ఎక్కి ఇంకో సైడ్ నుంచి దిగా. నేను ఎక్కే అప్పుడు ఇటు సైడ్ నుంచి ఎక్కా, దిగే అప్పుడు ఇటు సైడ్ నుంచి దిగా. సో ఫైనల్లీ నా బైక్ అయితే ఇక్కడ ఉంది. ఇప్పుడు టైం ఎంత అవుతుందో. సో గైస్ ఇంకైతే కొండపై నుంచి కూడా దిగి అయితే వచ్చేసా. ఉదయం ఎక్కుతున్నప్పుడు ఫుల్గా ఫాగ్ ఉండింది. సో ఇప్పుడైతే ఫాగ్ కొంచెం కూడా లేదు. సో ఇంకా వీడియో అంతే గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.